అధ్యక్షులైన జోసెఫ్ ఎల్చూరి గారికి ధన్యవాదాలు. నా పేరు జ్యోతి ఆనంద్. మన మినిస్ట్రీస్ కాదండి, మాది ఫెయిత్ మినిస్ట్రీస్. ఏలూరు కాదండి, మాది తాడేపల్లిగూడెం. థ్యాంక్ యూ సార్. First of all, I want to thank God and also my wholehearted thanks to the man and woman of God, Dr. Paul Dinakaran and Sister Evangeline Dinakaran, for accepting our invitation, and my loving brother Bishop Vijayasagar Elchuri's invitation to come to Kakinada in the month of January. I spoke to my brother Reverend Joseph Stanley, the pastor of Grace Generation Church in Dallas, the Telugu church, who is so close to Dr. Paul Dinakaran family. So, and my brother Joseph Stanley connected Dr. Paul Dinakaran again with us, and that's how we went to Eluru along with Bishop Vijayasagar Elchuri and met them, and immediately he accepted our invitation with a kind heart. And they are the most humble man and woman of God I have ever met, and I praise God for this loving, blessed couple and the blessed ministry. And I was given 2 minutes time, 1 more minute to share my testimony. Actually, my family are the family. We are in the family blessing plan of. Okay, sir. So you can understand. Thank you. మనకు అర్థమవుతా, నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను. మేము ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్లాన్ లో ఉన్నాం. జీసస్ కాల్స్ లో 2010వ సంవత్సరంలో మేము జాయిన్ అయ్యాం. మా పిల్లలు కూడా యంగ్ పార్ట్నర్స్ ప్లాన్ లో మేము జాయిన్ చేసినప్పుడు 2011వ సంవత్సరంలో ఒక మేజర్ కార్ యాక్సిడెంట్ జరిగింది మాకు. మెడ్రాస్ నుంచి వస్తుండగా నెల్లూరు దగ్గర ఒక పెద్ద కార్ యాక్సిడెంట్ జరిగి మా కార్ ఒక బస్ని ఢీకొనడం జరిగింది. చాలా నా కార్ అంతా డ్యామేజ్ అయింది, కానీ దేవుడి కృప వల్ల నేను, నా భార్య, పిల్లలు, అలాగే మా కజిన్ బ్రదర్, మేమందరం కూడా దేవుడి కృపను బట్టి సజీవులుగా ఉన్నాం. తర్వాత నాకు చేతికి సర్జరీ చేయించుకున్నాను. నా భార్యకి స్టిచెస్ పడ్డాయి, నా పిల్లలకు కూడా దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ కూడా మరి కొన్ని రోజుల తర్వాత మేము విజయవాడ హాస్పిటల్ నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళినప్పుడు, తాడేపల్లిగూడెంలో ఎవ్రీ మంత్ నాకు వచ్చేటువంటి జీసస్ కాల్స్ మ్యాగజైన్ వచ్చింది. దాంతోపాటు ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ లో పాల్ దినకరన్ గారి సిగ్నేచర్ తో ఒక ప్రామిస్ ఇచ్చాడు. ఆగస్ట్ 1వ తేదీన కార్ యాక్సిడెంట్ జరిగితే జూలై 28న ఎప్పుడో వారు సంతకం పెట్టి ఒక గొప్ప ప్రామిస్ నాకు ఇచ్చారు. అదేంటంటే జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఐఎమ్ ద వాల్ ఆఫ్ ఫైర్ అరౌండ్ యూ. వెంటనే నేను ఆ ఉత్తరం చదువుకుని కన్నీళ్లతో నా భార్యను పిలిచాను. ఉత్తరం ఒకసారి చదువని ఇస్తే ఆ ప్రామిస్ దేవుడు మన ఫ్యామిలీకి ఇచ్చాడు. గాడ్ బ్లెస్డ్ అవర్ ఫ్యామిలీ త్రూ జీసస్ కాల్స్. ఆ కార్ యాక్సిడెంట్ కి ముందు 2-3 రోజుల ముందే దైవజనులు ప్రాఫెటిక్ గా ఇచ్చిన వాగ్దానము, ఐఎమ్ ద వాల్ ఆఫ్ ఫైర్ అరౌండ్ యువర్ ఫ్యామిలీ. ఆమేన్. కాబట్టి నిజమైన దైవజనుల సమయంలో స్వర్గీయ డిజిఎస్ దినకరన్ అయ్య గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గొప్ప ప్రార్థన పునాదుల మీద కట్టబడినటువంటి ఈ మినిస్ట్రీని సాతానుడు ఏమీ చేయలేడు. కాబట్టి అదే ప్రార్థనను, అదే మరి 3వ తరంలో శామ్యూల్ దినకరన్, స్టెల్లా అందరూ కూడా చక్కగా కొనసాగించడం ఎంతో సంతోషకరం. మరి ముఖ్యంగా నా ప్రియ సహోదరులు విజయసాగర్ గారు, వారి ఇంటి పేరులోనే ఏల్చూరి ఉందంటే ఏల్ అనే మాటకి అర్థం ఏంటండి? గాడ్. దిస్ ఈస్ ఎ బ్లెస్డ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. చాలా మంచి విషయాలు జ్యోతి ఆనంద్ గారు మనతో పంచుకున్నారు.